ఈ రోజు మార్కెట్ ఒక రేంజ్ బుల్ రైడ్ పార్టిసిపేట్ చేసినట్టుగా చేసింది. దాదాపుగా 1.6% ఈ రోజు నిఫ్టీ అప్ సైడ్ మూవ్ అయింది. మనం ఆల్రెడీ అనుకుంటూనే ఉంటాం, రాత్రి నిద్రపోయి పొద్దున నిద్ర లేచేసరికి ఏ కళ వస్తే ఆ కళ గురించి ట్వీట్ పెట్టేస్తాడు అని. ఆల్ ఆఫ్ ద సడన్ ట్రంప్ గారు మన వీకెండ్ లో కొద్దిగా ఎక్కువగానే భయపెట్టారు. ద బిగ్గెస్ట్ అటాక్ సిన్స్ వరల్డ్ వార్ 2 చేస్తాను అని చెప్పేసి మాట్లాడారు. ఇంకా ఆల్ ఆఫ్ ద సడన్ మండే ఎక్కడ గ్యాప్ డౌన్ అయిపోతుందో, మార్కెట్ కి ఏమైపోతుందో అనే భయాలు. బట్ మండే మార్నింగ్ కల్లా సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. అండ్ అట్ ద సేమ్ టైం ఆటో సేల్స్ డేటా. సో మనం గత 2 సెషన్స్ నుంచి మాట్లాడుకుంటున్నాం, ఆటో సెక్టర్ విపరీతంగా మూవ్ అవుతుంది, మేబీ మంచి సేల్స్ ఎక్స్పెక్ట్ చేస్తుందేమో అని. అనుకున్నట్టుగానే ఆటో సేల్స్ డేటా కూడా అద్భుతంగా వచ్చింది. ఎఫ్ఐఎస్ బయింగ్ ని కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. సో ఈ పాజిటివ్ న్యూస్ కంటిన్యూస్ ఫ్లో అవుతూనే ఉంది. సో ఆ పాజిటివ్ న్యూస్ తోటి ఈ రోజు మన మార్కెట్ దాదాపుగా నిఫ్టీ 391 పాయింట్స్ అప్ సైడ్ మూవ్ అవటం అయితే గమనించాం. మనకి మార్కెట్ పడేటప్పుడు విక్స్ పెరగడం చూసాం, కానీ ఇవాళ మార్కెట్ పెరిగేటప్పుడు కూడా విక్స్ పెరిగింది. దానికి గల కారణం అప్ సైడ్ ఉండే భయాలు. ఏంటి ఇట్లా పెరుగుతుందనే భయం అయి ఉండొచ్చు. బట్ ఈరోజు ఐటీ అండ్ ఆల్మోస్ట్ ఎవ్రీ ప్యాక్ మనకి బ్రాడ్ బేస్డ్ బయింగ్ మార్కెట్ అంతా జరిగినట్టుగా ఉంది. సక్సెస్ఫుల్ గా మార్కెట్ ఎప్పుడు ఒక రకంగా మార్చ్ 2026 లెవెల్స్ కంటే పైకి వెళ్ళి క్లోజింగ్ అయితే ఇచ్చింది. సో మనకి ప్రీవియస్ గా ఏప్రిల్లో ఏదైతే ఒక పీక్ ఫామ్ అయిందో 24,600, అదే పీక్ ఫామ్ అయ్యి మళ్ళీ దాని బిలో కన్సాలిడేట్ అయింది. ఈ రోజు ఓపెనింగ్ దానికంటే ఎబో ఓపెన్ అయ్యి కంటిన్యూస్ గా అప్ సైడ్ మూవ్ అవుతూ ఒక మంచి స్ట్రాంగ్ క్లోజింగ్ అయితే ఇచ్చింది. సో ఈ రోజు వీటన్నిటి గురించి కొంచెం డీటెయిల్డ్ గా డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే, నేను రేవంత్ చలమల. సో చాలా మందికి ఈ అనాలిసిస్ చూసేటప్పుడు కొంత డౌట్ వస్తూ ఉంటుంది, నాకేం అవసరం అని. మీరు మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్, ఇవన్నీ తెలుసుకోకుండా మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్మెంట్ పెట్టడం కుదరదు కదా. మ్యూచువల్ ఫండ్ ఇస్ డైరెక్ట్ ప్రొడక్ట్ ఆఫ్ స్టాక్ మార్కెట్. సో వీటన్నిటి గురించి ఒక అవగాహన ఉంటే ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ పెట్టాలి, ఎప్పుడు పెట్టకూడదు మీకు కొంత అవగాహన ఉంటుంది. సో న్యూస్ లో ఒకసారి మనం లోపలికి వెళ్తే, ట్రంప్ గారు హడావిడి యాజ్ యూజువల్ గా మనకి వీకెండ్ స్టార్ట్ అయింది. ఆల్ ఆఫ్ ద సడన్ సౌదీ, యుఏఈ అండ్ ఖతర్ వీళ్ళ దగ్గర నుంచి విపరీతమైన ప్రెషర్ వచ్చిందేమో, కానీ ఆయన ఏదైతే సో కాల్డ్ నేను వరల్డ్ వార్ 2 కంటే పెద్ద యుద్ధం చేస్తానని మాట్లాడారో దాన్ని కాల్ ఆఫ్ చేశారు. దాంతో మనకి బ్రెంట్ క్రూడ్ ఆయిల్ దాదాపుగా $84 పర్ బ్యారెల్ రేట్కి పడిపోయింది. మీకు గుర్తుంటే మనం పోయిన వారం 96, 92, 93, 90 పైనే మాట్లాడుకుంటూ వచ్చాం. సో అది కాస్త మనకి ఈ పాజిటివ్ న్యూస్ మళ్ళీ డిస్కషన్స్ లోకి, హార్మోన్స్ రిలేటెడ్ అండ్ న్యూక్లియర్ రిలేటెడ్ డిస్కషన్స్ లోకి మళ్ళీ వెళ్తున్నారు అన్న ఒక ఇది కనిపించింది. బట్ ఈసారి ఆయన స్మూత్ గా వెళ్ళలేదు. ఇప్పటి వరకు ఆయన ఇజ్రాయెల్ మీద దాడులు చేయడానికి అటు సౌదీ వీళ్ళకి సంబంధించిన ల్యాండ్ ని వాడుకున్నారు, వాళ్ళ మిలిటరీ బేసెస్ ని అక్కడ ఎస్టాబ్లిష్ చేశారు. సో ఇజ్రాయెల్ కూడా ఏం చేసింది, ఇజ్రాయెల్ అంటే ఇరాన్ ఏం చేసింది, ఇరాన్ మీద అటాక్ చేయడానికి వాళ్ళు రకరకాల ప్లేసెస్ లో వాళ్ళకి సంబంధించిన బేసెస్ ని పెట్టారు. ఇరాన్ ఇజ్రాయెల్ మీద యాక్చువల్ గా దాడులు చేయకుండా ఈ సౌదీ, ఖతర్ వీటిల మీద దాడులు చేయడం మొదలుపెట్టింది. ఎక్కడెక్కడైతే వాళ్ళ ఆర్మీ బేసెస్ ఉన్నాయో వాటి మీద ప్రెషర్ పెట్టే ప్రయత్నం చేసింది. ఇరాన్ చాలా స్ట్రాటజికల్ గానే ఫస్ట్ నుంచి బిహేవ్ చేసింది. కానీ ఈ సౌదీ, ఈ యుఏఈ, ఖతార్ వీళ్ళెవరు కూడా పూర్తి స్థాయి ప్రెషర్ పెట్టలేదేమో. ఇన్ఫాక్ట్ వాళ్ళందరూ అమెరికాకి సహకరిస్తేనే కదా వాళ్ళ మిలిటరీ బేస్ అక్కడ ఉండగలిగేది. వాళ్ళ మిలిటరీ బేస్ అక్కడ లేకపోతే అసలు ఇరాన్ మీద దాడి ఎక్కడి నుంచి చేయగలుగుతారు? అది సాధ్యం కాదు. అట్ ద సేమ్ టైం సౌదీ వీళ్ళందరి మాటలు కాదని యుఎస్ఏ ఎన్ని రోజుల ముందరికి వెళ్ళగలుగుతుంది? వీళ్ళ పట్టు అక్కడ ఉండాలి అని అంటే అది సామరస్యంగా జరగాలి. అంటే వాళ్ళ ఫ్రెండ్లీ నేషన్స్ వీళ్ళతో ఫ్రెండ్లీగా ఉండాలి. నువ్వు నా కంట్రీలోంచి వెళ్ళిపోయిన సిచ్యువేషన్ తెచ్చుకోకూడదు. గతంలోనంటే అమెరికా చాలా పవర్ఫుల్ గా ఉండేదేమో. ఇప్పుడు యుద్ధం విషయంలోకి వస్తే దెర్ ఇస్ నో కంట్రీ సో కాల్డ్ పవర్ఫుల్. ఆ విషయం రష్యా ఉక్రెయిన్ వార్లో కూడా తెలిసిపోయింది. ఉక్రెయిన్ చాలా చిన్న దేశం రష్యా ముందు. 1 వీక్ లో క్లోజ్ చేస్తాం అనుకుంది, కాస్త ఎన్ని సంవత్సరాలైనా కానీ కొనసాగుతూనే ఉంది. ఉక్రెయిన్ ఇంకా దాడులు చేస్తూనే ఉంది. ఇరాన్ విషయంలో కూడా అదే తప్పటి అంచనాలతోటి లోపలికి ఎంటర్ అయిన తర్వాత ట్రంప్ గారు ఇప్పుడు ఎగ్జిట్ ప్లాన్ దొరికి కింద మీద పడుతున్నారు. సో ఇప్పుడు ఏమవుతుంది, సౌదీ వీళ్ళందరూ కూడా ధైర్యం వచ్చిందేమో, నీ సపోర్ట్ ఉంటే అంత లేకపోతే అంత, నువ్వు ఒక ఇరాన్ మా అందరూ సపోర్ట్ పెట్టుకుని కూడా ఏం చేయలేకపోయినావు అన్న ధైర్యం వచ్చిందేమో. కానీ వాళ్ళందరూ కూడా కొద్దిగా ప్రెషర్ పెట్టడం, ఆ డిస్కషన్స్ లోకి ఆయన బలవంతంగా దిగడం జరిగినట్టు. సో ఓవరాల్ గా
ట్రంప్ మీద మాత్రం ఇప్పుడు ప్రెషర్ ఎక్స్టర్నల్ గా పట్టడం అయితే మొదలైంది. ఇరాన్ స్ట్రాటజీ కూడా ఇదే. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ని క్లోజ్ చేస్తే ప్రపంచం అంతా అల్లకల్లోలం అయిపోతుంది. ఇన్ఫ్లేషన్ భయాల మధ్యలో కొట్టుమిట్టలాడుతుంది. క్రూడ్ ఆయిల్ ప్రైస్ స్కైరాకెట్ అవుతుంది. ఇదంతా కూడా ప్రెషర్ బిల్డ్ చేస్తే అప్పుడు ట్రంప్ లొంగుతాడు అని. యాక్చువల్లీ ట్రంప్ ఎప్పుడు ఓడిపోయారు. జస్ట్ ఆయన ఈగో దాన్ని ఒప్పుకోకుండా ఇన్ని రోజుల పాటు కొనసాగింది అంతే. అది అంత చిన్న దేశం, అంటే చిన్న దేశం అంటే నాట్ ఇన్ ద సైజ్ ఆఫ్ ల్యాండ్, ఆర్థికంగా కానీ మిలిటరీ పవర్ లో కూడా అంత చిన్న దేశం అయినప్పటికీ ఇరాన్ ఇంత టఫ్ ఫైట్ ఇస్తుందని చెప్పేసి వాళ్ళు ఊహించలేకపోయారు. బట్ ఇట్స్ అ గుడ్ థింగ్. అసలు మనం నో బ్యాడ్ న్యూస్ ఇస్ అ గుడ్ థింగ్ అనుకున్న దగ్గర నుంచి ఈ రోజు నిజంగానే ఒక గుడ్ న్యూస్ వినగలిగాము అన్న ఒక ఈ ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. సో ట్రంప్ డిస్కషన్ లోకి దిగడం చాలా మంచి విషయం. సో ఎట్ ద సేమ్ టైం ఈ రోజు మన మార్కెట్ లో మనం కొంతమేర శుక్రవారం ఐటీ ప్యాక్ లో ఒక మార్జినల్ సెల్ ఆఫ్ చూసినప్పటికీ ఈ రోజు ఐటీ ప్యాక్ నిఫ్టీని అద్భుతంగా సపోర్ట్ చేసింది. ఈ రోజు నిఫ్టీ దాదాపుగా 391 పాయింట్స్ అప్ సైడ్ మూవ్ అయినట్లయితే అందులో దాదాపుగా 12 హెవీ వెయిట్ స్టాక్స్ 62% కాంట్రిబ్యూట్ చేశాయి. ఇన్ఫోసిస్ 54 పాయింట్స్, టీసీఎస్ 52 పాయింట్స్. ఈ రెండు కంపెనీలు సుమారుగా ఒక 98, 99, 96 పాయింట్ల వరకు కాంట్రిబ్యూట్ చేశాయి. జస్ట్ 2 స్టాక్స్ ఆఫ్ ఐటీ కంపెనీస్ 96 పాయింట్స్ ని కాంట్రిబ్యూట్ చేశాయి. అండ్ డెఫినెట్లీ ఫాలోడ్ బై ద బ్యాంకింగ్, ఐసిఐసిఐ, యాక్సిస్, హెచ్డిఎఫ్సి ఇవి కాంట్రిబ్యూట్ చేశాయి. రిలయన్స్ కూడా కాంట్రిబ్యూట్ చేసింది. బట్ ఓవరాల్ గా సెక్టార్ చూసినప్పుడు ఫైనాన్షియల్స్ 107 పాయింట్స్, ఐటీ 96 పాయింట్స్, కన్స్ట్రక్షన్ 20 పాయింట్స్, ఎఫ్ఎంసీజీ 18. సో ఇట్లా హియర్ అండ్ దర్ మనకి ఒక ప్రతి సెక్టార్ ఒక బ్రాడ్ బేస్డ్ ర్యాలీలో ఈరోజు మార్కెట్ లో పార్టిసిపేట్ చేయడం చూసాం. ఈ రోజు కేవలం ఏదో ఒక లార్జ్ క్యాప్ సెగ్మెంటే కాదు, మిడ్ అండ్ స్మాల్ క్యాప్ సెగ్మెంట్స్ లో కూడా మంచి మూవ్మెంట్ అయితే కనిపించింది. బట్ నాట్ యాజ్ నిఫ్టీ 50. నిఫ్టీ 50 1.6% మూవ్ అయితే స్మాల్ 1.38 అండ్ మిడ్ క్యాప్ 1.2% తోటి అప్ సైడ్ మూవ్ అవడం అయితే గమనించాం. సో ఎట్ ద సేమ్ టైం మరి కొన్ని మంచి విషయాలు ఇక్కడ కనిపిస్తున్న పాయింట్స్ ఏంటంటే, రీసెంట్ గా ఒక చిన్న ఆర్టికల్ చదివాను. ఆ రిపోర్ట్ ప్రకారము ఒకవేళ $100 దగ్గర గనక మనకి క్రూడ్ ఆయిల్ ప్రైస్ ఉంది అని అంటే, $100 దగ్గర ఉన్నట్లయితే మన మార్కెట్ నెక్స్ట్ 1 year లో పెద్దగా మూమెంటం ఉండదు అని. ఇది నా ఎస్టిమేషన్ కాదు, మార్కెట్ లో ఆల్రెడీ రీసెర్చ్ పేపర్స్ అవైలబుల్ గా ఉంది, మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. ఒకవేళ క్రూడ్ ఆయిల్ ప్రైస్ కూల్ అవుతూ గనక $70 అండ్ బిలో ట్రేడ్ అవుతుంది అని అంటే అప్పుడు సెన్సెక్స్ 1 lakh దాటొచ్చు అని చెప్పేసి ఇచ్చారు. అది మార్గన్ స్టాన్లీ ఇచ్చినటువంటి రీసెర్చ్ రిపోర్ట్. సో ఈ రెండు కేసెస్ ని స్ప్లిట్ చేసి చెప్పారు వాళ్ళు. ఒకవేళ $70 ఉంటే, $70 ఆర్ బిలో ఉంటే 100 అంటే 1 lakh ప్లస్ దాటొచ్చు అని. అండ్ అట్ ద సేమ్ టైం $100 పర్ బ్యారెల్ ఉంటే 76,000 దగ్గర ఉండొచ్చు అని చెప్పేసి ఇది స్ట్రీట్ ఎస్టిమేషన్స్ అని చెప్పేసి మార్గన్ స్టాన్లీ ఇచ్చేది. సో ఇండియన్ మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు గమనిస్తే రీసెంట్ గా కంటిన్యూస్ బయింగ్ ఫ్రమ్ ఎఫ్ఐఎస్ అండ్ వాళ్ళ షార్ట్ పొజిషన్స్ కూడా తగ్గుకుంటూ 1,73,000 దగ్గరకు వచ్చేసింది. గత ఎన్నో రోజుల నుంచి చాలా హై షార్ట్ పొజిషన్స్ 2 lakh ప్లస్ షార్ట్ 2,63,000 షార్ట్ పొజిషన్స్ నుంచి 1,73,000 నియర్ టు 90,000 షార్ట్ పొజిషన్స్ లాస్ట్ 1 week లో అన్వైండ్ చేసుకుంటూ వచ్చారు. ఎట్ ద సేమ్ టైం చిన్న బయింగో పెద్ద బయింగో ఎఫ్ఐఎస్ సైడ్ నుంచి మాత్రం ఒక కంటిన్యూస్ బయింగ్ సపోర్ట్ అయితే వస్తూనే ఉంది. అటు సెకండరీ మార్కెట్ లో అవ్వచ్చు లేదా ఐపీఓస్ త్రూ రావటం అవ్వచ్చు, ఇదంతా కూడా కంటిన్యూస్ గా మార్కెట్ ని సపోర్ట్ చేసుకుంటూ అప్ సైడ్ మూవ్ అవుతూ వెళ్తుంది. సో అట్ ద సేమ్ టైం మనకి ఈ Q1 లో వచ్చినటువంటి ఒక మంచి రిజల్ట్, Q1 వచ్చినటువంటి రిజల్ట్ కూడా మనకి నిఫ్టీని అప్ సైడ్ మూవ్ చేయడానికి అయితే చాలా మంచి ప్రాబిలిటీ చూపిస్తుంది. సో అట్ ద సేమ్ టైం వాల్యుయేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూని ఒక్కసారి మీకు రిమైండ్ చేస్తాను. నిఫ్టీ 50 దాదాపుగా మనకి పిఈ ఇప్పుడు 21.13 దగ్గరకి అయితే వచ్చింది. దాని యొక్క మీన్ నుంచి 4.4% బిలోలో ఉంది. నెక్స్ట్ 50 మాత్రం -13.5% దాని మీన్ కంటే కింద ఉంది, 19.91 ఇప్పుడు దాని పిఈ. సో మిడ్ క్యాప్ స్లైట్లీ హైయర్ 3.3%, బట్ స్మాల్ క్యాప్ ఇస్ వెరీ ఎక్స్పెన్సివ్ గా ఇప్పుడు యాజ్ ఆఫ్ నో దాని పిఈస్ అయితే కనపడుతున్నాయి. అండ్ అట్ ద సేమ్ టైం మనకి మానిటరీ పాలసీ మీటింగ్ కూడా ఆర్బీఐకి సంబంధించింది అయితే స్టార్ట్ అయింది. సో మోస్ట్ ప్రాబబ్లీ మనకి 6వ తారీఖున డెసిషన్ అవుట్పుట్ అయితే ఉంది. ఒక రకంగా మనకి ఇప్పుడు $84 ఆ బ్యారెల్ ప్రైస్, ఈ ఆర్బీఐ పాలసీ మీటింగ్ రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ $84 పర్ బ్యారెల్ ప్రైస్ అనేది ఆర్బీఐ పాలసీ మీటింగ్ లో మనకు ఒక అడ్వాంటేజ్ గా మారి
కొంచెం కామెంటరీని కూడా సాఫెన్ చేస్తూ స్మూత్ గా మనకి ముందరికి తీసుకెళ్లే అవకాశం, ఇంట్రెస్ట్ రేట్ హైక్ ప్రాబిలిటీ పూర్తిగా తగ్గించే అవకాశం అయితే కనపడుతుంది. ఓవరాల్ గా యాజ్ ఆఫ్ నౌ సిచ్యువేషన్స్ ఆర్ బికమింగ్ పాజిటివ్. ప్రీవియస్ రెసిస్టెన్స్ ని బ్రేక్ చేస్తూ అప్ సైడ్ మూవ్ అయ్యే ప్రయత్నం అయితే చేస్తుంది. ఓవర్ నైట్ ఈ ట్రంప్ రిలేటెడ్ అన్సర్టనిటీస్ మళ్ళీ రాత్రి నిద్రపోయాక ఆయనకి ఏం కల రాకపోతే ఏం ఇష్యూ లేదు. రాత్రి ఏమైనా కల వచ్చిందంటే మళ్ళీ పొద్దున్న ఒక ట్వీట్ పెడతారేమో. బట్ ఈసారి అదే కలలో సౌదీ, ఖతార్, యుఏఈ వీళ్ళందరూ కూడా వచ్చి మీతో ఉన్న ఫ్రెండ్లీ రిలేషన్ ని కట్ చేసుకుంటానని ఆయన భయపెడితే కనుక డెఫినెట్ గా ఆయన ఆ ట్వీట్ నుంచి అవాయిడ్ చేస్తారు, మన మార్కెట్స్ ముందరికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో మళ్ళీ రేపు మార్కెట్ అప్డేట్ లో కలుసుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.